బ్రేకింగ్ న్యూస్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 73,000కు పైగా మందికి చేప మందు కూడా ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలుస్తుంది. చేప మందు పంపిణీ చేస్తున్న క్రమంలో అపశృతి జరగడంతో సత్యనారాయణ అనే వృద్ధుడు మృతి చెందారు. గుండెపోటుతో సత్యనారాయణ అనే వృద్ధుడు మృతి చెందారు. మరోవైపు రేపు మధ్యాహ్నం వరకు చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. మొత్తం 150,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప మందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతుంది చేప మందు పంపిణీ? ఉదయం నుంచి చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు దాదాపుగా 75,000 వరకు చేప మందు పంపిణీ చేశామనేది అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పరిస్థితి చూడవచ్చు. చాలా మంది కూడా ఇంకా వేచి ఉన్నారు చేప మందు కోసం. సో నార్మల్గా అంటే ప్రతి ఏడాది కంటే ఈసారి కొంత తక్కువ జనాలు వచ్చారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. అంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకన్నా ముందు సంవత్సరం గమనిస్తే చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 మందికి మేము చేప మంది వేసి ఉంటాము లాస్ట్ టైం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేప మందు పంపిణీ కోసం దేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చేప మందు వేసుకోవడానికి వస్తారు ఆస్తమా పేషెంట్లు. చాలామంది వాలంటీర్లు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఉదయం నుంచి చేప మందు పంపిణీ జరుగుతూ ఉంది. ఎట్లా జనాలు విపరీతంగా వస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టు మీరు గమనించారు? ఎంతమంది కేసారు? ఆల్ ఓవర్ వరల్డ్ వస్తారండి ఇక్కడ ఆస్తమా ట్రీట్మెంట్ తీసుకుంటానికి. మందు అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్తో తయారవుతుంది. చాలా మంది పొద్దుటి నుంచి లైన్లో కనీసం 1.5 to 2 lakhs దాకా వచ్చారు. చాలా మంది ఫిషెస్ వేసుకున్నారు, ఫిష్ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. ఓవర్ వాళ్ళ టూరిస్టులు చాలా మంది వచ్చారు. ట్రైన్స్ కూడా ఇంకా ఈవినింగ్ చాలా ట్రైన్స్ వచ్చేట్టు ఉన్నాయి, ఫ్లైట్స్ ట్రైన్స్ అన్నీ. సో దాని గురించి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మెడిసిన్ చాలా ఉంది, ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు బ్యాగ్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, కొంత ఇబ్బంది కలుగుతుంది కదా. ఒక వృద్ధుడు కూడా కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు ఊపిరి ఆడక. సో ఇప్పుడు ఎట్లాంటి కోఆర్డినేషన్ ఉంది పోలీసు వాళ్ళతో? మీకు పోలీసు వాళ్ళు బాగానే కోఆర్డినేషన్ నిన్నటి నుంచి ఉన్నాం మేము. అంత అరేంజ్మెంట్స్ అంత ఐడియా ఉంది. ఇయర్స్ నుంచి వస్తుంది కదా, అంత సిస్టమేటిక్గా ఉంటుంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచి కోఆపరేట్ చేశారు. గవర్నమెంట్ కూడా మంచి కోఆపరేట్ చేసింది. మున్సిపల్ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇందులో ఎటువంటి లోపం లేదు. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అన్నీ బాగానే కలిగినాయి. చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. సరిపోతున్నారా? అంటే జనాలు విపరీతంగా వస్తున్నారు కదా, వాళ్ళని కంట్రోల్ చేసేందుకు రెండు వైపులా దాదాపుగా 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కదా. సార్, ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇక్కడ చాలామంది ఈసారి సేవ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ యాక్టివేట్ చేస్తున్నారు సార్ ఇక్కడ మొత్తం. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, అందరికి మంచిగా అవుతుంది, అంతా సాఫీగా జరుగుతుంది. ఇప్పటికే ఎటువంటి ఏం లేదు. అంటే ఇప్పుడు జనం చూస్తుంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంత తక్కువ కనబడుతున్నారు. లాస్ట్ టైంకి ఇంకా విపరీతమైనటువంటి జనం కనబడుతుండే ఈ టైం కంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అయినాక ఒక 1-2 hours తర్వాత మళ్ళీ పబ్లిక్ రద్దీ పెరిగిపోతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ కూడా పడి కడుపులో వేసుకోవాలని చాలా మంది వస్తారు. ఇప్పుడు ఎప్పటిదాకా చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ 10 o'clock స్టార్ట్ చేసేది మేము 8 o'clock స్టార్ట్ చేసినాము. ఎందుకంటే డిమాండ్ వల్ల పబ్లిక్ చాలా హెవీ క్రౌడ్ ఉంది. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము 8 o'clock స్టార్ట్ చేసేసాం. 2 hours బిఫోరే స్టార్ట్ చేసాం. అట్లా సో ఇప్పుడు జరుగుతూ ఉంది. జనాలు కొంత తక్కువ కనబడుతున్నారు. అయినప్పటికీ కూడా రాత్రి వరకు ముగియవచ్చా, లేకపోతే రేపు కూడా కంటిన్యూ అవుతుందా? లేదండి, నాన్ స్టాప్ ఉంటుంది. మరి రేపు మార్నింగ్ దాకా కంటిన్యూ ఉంటుంది ఇక్కడనే. మళ్ళీ ఇప్పుడు నైట్లో వస్తూనే ఉంటారు జనాలు. ఇప్పుడు చాలా మందికి ఫ్లైట్స్ ట్రైన్స్ దొరకవు కదా, వాళ్ళు వస్తూ ఉంటుంటారు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లైన్ వస్తూనే ఉంటుంది, మేము కంటిన్యూ ఇస్తూనే ఉంటాం. మాది బ్యాచెస్ లాగా కొంచెం స్ప్లిట్ అవుతుంది అనమాట. కొంతమంది రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంతమంది న్యూ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు మళ్ళీ సేవ చేస్తూ ఉంటుంటారు. అది కంటిన్యూస్ అవుతుంటుంది మార్నింగ్ దాకా అట్లనే. సో మనం ఒక్కసారి ఇక్కడ ఇటువైపు క్యూ లైన్స్ గమనించవచ్చు. వచ్చినటువంటి వాలంటీర్స్ ఇక్కడ వాలంటీర్స్ చూడవచ్చు. ఎవరిని ఇటువైపు రాకుండా ఉండేందుకు వాలంటీర్లు వాళ్ళ డ్యూటీని చేస్తున్నారు. మరోవైపు అవతల వైపు గమనిస్తే మనం చాలా వరకు ఇంకా జనాలు వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు వాలంటీర్లు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ముందుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. చేప మందు వేసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం లేకపోతే వాళ్ళ బంధువుల కోసం తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ చేప మందు పంపిణీ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఆ చేప మందు తీసుకొని దాంతోపాటు ఆ ప్యాంప్లెట్లను కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ప్యాంప్లెట్ల ద్వారా
ఆ చేప మందు ఎప్పుడు వేసుకోవాలి, వేసుకున్న తర్వాత ఎంతసేపు వరకు మంచినీళ్ళు తాగొద్దు, ఎంతసేపు తర్వాత ఫుడ్ తినొచ్చు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. వరుసగా 1 by 1 క్యూ లైన్ చూడొచ్చు. ఎవరిని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా పోలీసులు దాంతోపాటు వాలంటీర్లు కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకైతే కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ అనేటువంటి వృద్ధుడు రైట్ శ్రవణ్, అయితే ఇప్పటికే దేశంలో కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో, యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్న క్రమంలో మరి ఇప్పటికే 73,000 మందికి పైగా మందు పంపిణీ చేశారు. ఇంకా వచ్చే అవకాశం ఉంది ప్రజలని చెప్పి కూడా అంచనా వేస్తున్న క్రమంలో మరి ఆ ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే సీనియర్ సిటిజన్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళకి మాస్కులు కూడా పెట్టుకోమన్నారు. ఎందుకంటే మాస్ జనం వస్తున్నారు, విపరీతమైనటువంటి ఇక్కడ ఆ జనం కనిపిస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలనేది వాలంటీర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కోల్కతా, ఆసాం, బీహార్, ఢిల్లీ లాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి ఈ కోవిడ్ ఒకవేళ కేరళలో, దాంతోపాటు ఢిల్లీలో, గుజరాత్లో కొన్ని కోవిడ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వృద్ధులకు మాత్రం మీరు మాస్క్ పెట్టుకుంటే కొంత జాగ్రత్తగా ఉంటుంది, మంచిది అనేటువంటి అంశాలను పోలీసులు దాంతోపాటు వాలంటీర్లు అయితే సూచిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ప్రస్తుతం దృశ్యాలు చూస్తున్నాం కదా, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరిని చూసినా వాళ్ళు పెద్దగా లైట్ తీసుకున్నట్టు కనబడుతుంది. ఎక్కడ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్టుగా మనకు కనబడట్లేదు. ఏ ఒక్కరి ముఖానికి మనకి మాస్క్ కనిపించదు. వాలంటీర్లు వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు కానీ ఫోర్స్ అయితే మేము చేయలేము కదా అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ మధ్యాహ్నం సత్యనారాయణ అనేటువంటి వృద్ధుడు హార్ట్అటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూసేందుకు వాళ్ళ వంతు ప్రయత్నాలు ప్రశాంతంగా ఈ చేపమందు కార్యక్రమాన్ని ముగించే విధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మనం పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఇప్పుడు చేపమందు కార్యక్రమానికి విపరీతంగా జనాలు వస్తున్నారు కదా, ఎంతమంది బందోబస్తు ఉన్నది? మొత్తం 700 మంది దాకా బందోబస్తు ఉన్నారు. రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. కంటిన్యూగా నిరంతరంగా 2 షిఫ్ట్లలో ఉంటుంది. దీనికి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లోకల్ డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మొత్తము బ్యారికేడింగ్ చేయబడ్డది. ప్లస్ ఎవ్రీ 50 మీటర్స్కి ఒక రో పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రీ ఎగ్జిట్లు అన్ని పెట్టుకోవడం ఎమర్జెన్సీ కోసం, ఎలాంటి స్టాంపేడ్ లేకుండా అయ్యేటట్టు. తర్వాత వాళ్ళకి వాటర్ ఫెసిలిటీసు, ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండేటట్టు అన్నీ చూసుకోగలిగినాము. ఇదంతా విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్స్తో జరుగుతుంది. సార్, ఇప్పుడు నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నా. మీ కానిస్టేబుల్ నిరంతరము ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి అంశాలను చెప్తా ఉన్నారు. కానీ ఒక వృద్ధుడు చనిపోయాడు అంటే ఎవరి నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా, లేకపోతే సమన్వయ లోపం అని చెప్పుకోవచ్చా? సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కదా. అతను లైన్లో చనిపోలేదండి, బయటనే ఉన్నాడు. మనకి సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి. బయట నుంచి అతను భోజనం చేస్తూ ఆయనకు హెల్త్ బాగాలేదని హెల్త్ సెంటర్కి వెళ్ళాడు. ఇమీడియట్ అక్కడ డాక్టరు సిపిఆర్ చేశారు. ఇమీడియట్గా ఉస్మానియా హాస్పిటల్ పంపించాడు. 75 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. అతను బయట నుంచి వచ్చాడు. అక్కడ లోకల్ వీళ్ళు సమాజం దగ్గర అక్కడ భోజనం చేశాడు. భోజనం చేస్తున్న టైంలో అనీజీ అయ్యి లోకల్ హెల్త్ సెంటర్కి వచ్చాడు. హీ వాజ్ నాట్ ఇన్ ద లైన్. ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మీరు మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తున్నారు, అందరికీ జాగ్రత్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. చాలా మంది వాళ్ళ పిల్లల్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఎంతమంది ఉండొచ్చు అండ్ ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వాలంటీర్స్తో మీరు? అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఒకటే సెంటర్ కాకుండా ఈ బ్లాక్ నుంచి ఇంకా 3-4 బ్లాక్స్లో కూడా అనౌన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది పెట్టినాం. ఇప్పుడు నేను ఎట్లా అయితే ఈ బ్లాక్లో అనౌన్స్మెంట్ ఇచ్చినాను, అట్లనే వేరే బ్లాక్స్లో కూడా అనౌన్స్మెంట్ అనే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి 4 మెంబర్స్ మేము కలిసి ఒక కోఆర్డినేషన్, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎవరైతే తప్పిపోతారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే, అక్కడ ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఫోటో పెట్టగానే మేము వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కల్పించేసినాం. వితిన్ 15 to 20 minutes వాళ్ళని కల్పించేసినాం. ఇప్పుడు మీకు వాలంటీర్స్కి కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వాళ్ళు అందరినీ జనాలని ఆపుతున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మీరు వచ్చిన వాళ్ళు చేపమందు ఎక్కడ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎంతసేపు తర్వాత వాటర్ తాగాలి, ఏం తీసుకెళ్ళాలి, బయటికి వెళ్ళడం అనేటువంటి అంశాలు చెప్తున్నారు కదా. జనాల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి సహకారం ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మేము జనాలకి అనౌన్స్మెంట్గా ఇస్తున్నాం కదా,
ప్యాంప్లెట్స్ అనేది తీసుకొని వెళ్ళండి అని అలా మేము చెప్పుకుంటా తర్వాత ఈ అనౌన్స్మెంట్ అనేది వాలంటీర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎవరైతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పేస్తున్నారు అనమాట. ఇలాంటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి ప్యాంప్లెట్స్లో, మీరు ఖచ్చితంగా అది కలెక్ట్ చేసుకోండి అని. ఒకవేళ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అందకపోతే ముందుకు వచ్చాక మళ్ళీ నేను అనౌన్స్ చేసి కెమెరాలో మైక్లో అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. సో ఇటువైపు మనం గమనిస్తే వాలంటీర్లు వీళ్ళందరూ ముందుండి ఈ చేప పంపిణీ కార్యక్రమాన్ని అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటారు. మాట్లాడదాం. ఏంటి సార్ మొత్తము ఈ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? చేప పంపిణీ కార్యక్రమంలో ప్రతిసారి మీరు డ్యూటీ పాల్గొంటారు స్వచ్ఛంద సంస్థగా. అవునండి, ప్రతి సంవత్సరం కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున బతినేని గౌడ్ ఫ్యామిలీ తరఫున ఈ సేవలు అనేది మాకు లభిస్తాయి. సంత్ నిరంకారి మిషన్ నుండి మేము తెలంగాణ ప్రతి జిల్లా నుండి 650 సేవదళ సభ్యులం లేడీస్ అండ్ జెంట్స్ వచ్చాము. మరి ఇక్కడ మాకు పోలీస్ వాళ్ళు ఎట్లయితే గైడ్లైన్స్ ఇచ్చారో అదేవిధంగా మరి మా అధికారి మహాత్మా రాకేష్ పాల్ గారు వారి మహాత్ములు వారి ఎట్లయితే వారి గైడ్లైన్స్ ప్రకారము మరి ఈ సేవలు అనేది కూడా రష్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్, తర్వాత చేప మందు వేయడము, తర్వాత చేప మందు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇవన్నీ సేవలు మాకు లభించాయి. సో ఓవరాల్గా మాత్రం వాలంటీర్స్ పోలీసుల కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు దాదాపుగా 73,000కు పైగా చేప మందు ప్రసారం అనేది జరిగింది. రేపు ఉదయం 11 లేదా 12 గంటల వరకు చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తి బందోబస్తు మధ్య దాదాపుగా 700 మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ చేప మందు ప్రసారం జరుగుతుందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో మేము నిమగ్నై ఉన్నాం, ఎట్లాంటి ఇబ్బంది పరిస్థితులు రాకుండా చూస్తామనేది వాళ్ళు చెప్పేటువంటి